అందరికీ నమస్కారం అండి. నెంబర్ 1 ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. ఈరోజు మన వీడియోలో కన్యా రాశి వారికి డిసెంబర్ 18 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీ యొక్క కార్యాలయంలో కొంతమంది సహోద్యోగుల నుంచి చిన్నపాటి సమస్యలు రాబోతున్నాయి. మీరు అప్పగించిన పనులను పూర్తి చేయడంలో ఊహించని అడ్డంకులు ఎదురవబోతాయి. మీ పనితీరుపై పై అధికారుల నుండి ఒత్తిడి కొద్దిగా పెరిగే అవకాశం కూడా రేపటి రోజు ఉంది. మీరు మీ పత్రాల ఫైళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే గందరగోళం ఏర్పడబోతుంది. మీరు ప్రతిస్పందించే విధానంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే వివాదాలు పెరగవచ్చు. సమయపాలన విషయంలో నిర్లక్ష్యం చేయకుండా మరింత అంకిత భావంతో పనిచేయాలి. సమస్యల నుండి బయటపడాలంటే మీ పనిని ప్రశాంతంగా ఏకాగ్రత పూర్తి చేయడం మంచిది. వ్యాపారంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొన్ని సవాలు ఆటంకాలు ఎదుర్కోబోతున్నాయి. ముఖ్యంగా రుణాలు వసూలు విషయంలో లేదా కొత్త పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ మీరు పట్టుదలతో కృషి చేయడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది. సాయంత్రం వేళ మీ కష్టంతైన ఫలితము లభిస్తుంది. పెండింగ్లో ఉన్న ఒక ముఖ్యమైన డీల్ ఖరారే లాభాలను దారితీస్తుంది. మీరు అనుకోని విధంగా ఆర్థిక లాభాన్ని పొంది ఉపశమనం పొందుతారు. మొత్తం మీద రేపటి రోజు మీ వ్యాపారానికి శుభప్రదంగా ఉంది. మీ ఆదాయ ప్రవాహం బాగానే ఉన్నా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కూడా ఉంది. మీరు అనవసరమైన వస్తువులు కొనుగోలు లేదా విలాసాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు. ఖర్చులను నియంత్రించకపోతే భవిష్యత్ అవసరాలకు డబ్బు కొరత ఏర్పడవచ్చు. ఎవరైనా మీకు అప్పు ఇవ్వమని అడిగితే స్పష్టమైన హామీలు ఒకటి ఇవ్వకపోవడం మంచిది. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణులను సంప్రదించడము రేపటి రోజు చాలా అవసరము. మీరు మీ ఆర్థిక బడ్జెట్ను కట్టుబడి ఉండటానికి రేపటి అధిక ప్రయత్నం చేయాలి. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణ వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ పదునైన మాట తీరు సమస్యను సృష్టించవచ్చు. ముఖ్యంగా భావోద్వేగపరమైన విషయాల్లో అపార్థాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. మీరు నిగ్రహాన్ని కోల్పోకుండా ఇతరుల అభిప్రాయాలు వినడానికి ప్రయత్నించండి. పాత కుటుంబ సమస్యలను లేదా తగాదాలను రేపటిలోన లేవలెత్తకండి. మీ జీవిత భాగస్వామితో కొంత సమయం గడిపి ప్రేమను వ్యక్తం చేయడం మంచిది. మీరు ఓపికగా సున్నితంగా మాట్లాడితేనే ఇంట్లో శాంతి సంతోషం వస్తాయి. సాయంత్రం పూట కుటుంబంతో కలిసి సరదా గడపడానికి ప్రణాళిక వేయండి. ప్రేమలో మీ సమయం వృధా చేసుకోకండి. జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో అనవసరమైన ఆలోచనలు లేదా చర్చల కోసం సమయం వృధా చేయవద్దు. మీరు మీ వృత్తిపరమైన లక్ష్యంపై దృష్టి పెట్టడము రేపటి రోజు చాలా ముఖ్యమైన విషయము. భాగస్వామి పట్ల మీ అధిక అంచనాలు రేపటి రోజు కొంత నిరాశకు దారితీయవచ్చు. మీరు పని మరియు ప్రేమ జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించండి. పాత తగాదాల గురించి మళ్ళీ మాట్లాడి సంబంధంలో సమస్యలు సృష్టించకండి. మీరు ప్రేమ నిర్మాణాత్మకంగా మలుచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీ సమయం యొక్క విలువను గుర్తించి పనికిరాని విషయాలపై దాన్ని వెంచకండి. ఈ రాశి విద్యార్థులు రేపటి రోజున మంచి ఏకాగ్రతతో చదువుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కఠినమైన సబ్జెక్టులను అధ్యయనం చేయడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. మీరు గట్టిగా అంకిత భావంతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం అయితే సాధిస్తారండి. అనవసరమైన విషయాలు మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం అయితే ముఖ్యం. మీ గురువుల నుండి సలహాలు లేదా సందేహాలు నివృత్తి చేసుకోవడం మంచిది. పరీక్షల కోసము పునశ్చరణ చేయడము రేపటి రోజున చాలా ప్రయోజనకరము. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టండి. రేపటి రోజు మీరు మానసిక ఒత్తిడి కారణంగా చిన్నపాటి తలనొప్పిని అనుభవించవచ్చు. అజీర్తి లేదా కడుపుకు సంబంధించిన స్వల్ప సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు అధికంగా మసాలా లేదా వేయించిన ఆహారం తీసుకోవడం మానుకోవాలి. శారీరక శ్రమ చేసేటప్పుడు లేదా వ్యాయామంలో జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం, సరిగ్గా నిద్రపోవడం చాలా అవసరము. మీరు ధ్యానం, యోగా చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడము మరియు మీరు ఎక్కువగా త్రాగడంపై శ్రద్ధ వహించండి. మీరు తప్పుడు వ్యక్తులు చెడు సాంగత్యానికి రేపటి రోజున పూర్తిగా దూరంగా ఉండాలి. అటువంటి పరిచయం వల్ల మీ దృష్టి మరల లక్ష్యాల నుండి దూరం అవుతాయి, లేదంటే మీరు అనవసరమైన గొడవలకు లేదా సమస్యలు చిక్కునే అవకాశం అయితే ఉంది. వారి వల్ల మీ డబ్బు మరియు సమయం రెండూ వృధా అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం కూడా ఉందండి. మీరు సానుకూలతలను ఇచ్చే వ్యక్తులతో మాత్రమే ఎక్కువ సమయం గడపాలి. మీరు నిజాయితీగా మంచి మార్గంలో ఉంటే ఎటువంటి అపాయం దరిచేరదు. ఈ రాశి వారు రాత్రి ప్రయాణాలు తగ్గించుకోవడం అయితే లేదా పూర్తిగా వాయిదా వేసుకోవడం అయితే ఉత్తమం. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు వేగాన్ని ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. అతివేగం లేదా అజాగ్రత్త కారణంగా చిన్నపాటి ప్రమాదాలు లేదా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీరు ప్రయాణంలో ఉంటే అనుకోని ఆటంకాలు లేదా వాహనం మొరాయించడం వంటివి జరగవచ్చు. రాత్రిపూట దృష్టి సాధించి మరియు అత్యంత అప్రమత్తతో డ్రైవింగ్ చేయటం అయితే చాలా అవసరము. ఎట్టి పరిస్థితులను అలసటగా ఉన్నప్పుడు వాహనాన్ని నడపడానికి ప్రయత్నించవద్దు. మీరు ప్రశాంతంగా నెమ్మదిగా గమ్యాన్ని చేరుకోవడానికి
ప్రాణాలను వేసుకోవడానికైతే ప్రణాళిక వేసుకోవడం అయితే మంచిది. ఏ రోజున ఏమైనా ముఖ్య శుభకార్యాలు లేదా నూతన కార్యాలు ప్రారంభించుకొని ఉంటే మంచిది. ముహూర్తం పెట్టిన పనులు అనుకొని అడ్డంకులు లేదా ఆలస్యం ఏర్పడవచ్చు. పెళ్లి చూపులు లేదా ఇతర శుభ సంబంధ చర్చలు రేపటి అనుకూలంగా ఫలితాలను అయితే ఇవ్వకపోవచ్చు. మీరు ఆశించిన సానుకూల వాతావరణము లేదా సహకారము రేపటిలో లభించకపోవచ్చు. పెద్ద మొత్తంలో ఖర్చు చేసే శుభకార్యాలను తప్పనిసరిగా వాయిదా వేయండి. మీరు మీ సమయాన్ని పనుల ప్రణాళిక మరియు సన్నాహాల కోసం ఉపయోగించుకోవాలి. మీరు ముందు జాగ్రత్తగా శుభకార్యాలను మరో అనుకూల సమయానికి వాయిదా వేసుకోవడం అయితే శ్రేయస్కరం. మీరు రేపటి రోజు తెలియని వ్యక్తులతో వాదనలు లేదా ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు కోపం లేదా ఆవేశంతో ప్రతిస్పందిస్తే చిన్న సమస్య పెద్దదిగా మారవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో లేదా ప్రయాణంలో ఇతరులతో సంయమనం పాటించాలి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు మాత్రం రేపటి రోజున సంయమనము, కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడము చెప్పదగిన సూచన. రేపటి రోజున గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రేపటి రోజున ఇతరులు చాలా వరకు కూడా సంయమనం పాటించండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు ఎటువంటి స్పందించకుండా మౌనంగా ఉండటం మంచిది. మీరు మీ భావాన్ని, కోపాన్ని నియంత్రించుకోవడం రేపటి రోజు చాలా ముఖ్యమైన విషయము. గొడవలు మీ మానసిక ప్రశాంతత పూర్తిగా దెబ్బతీస్తాయి. ప్రశాంతంగా ఉంటూ అపరిచితుల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. రేపటి రోజున మీరు ఊహించిన చిన్నపాటి ఇబ్బందులు మరియు ఆటంకాలు ఎదుర్కోవచ్చు. మీ ముఖ్యమైన పనికి సంబంధించిన చివరి నిమిషంలో ఆలస్యం లేదా ఆటంకం ఏర్పడవచ్చు. మీరు మీ వస్తువులను, ముఖ్యమైన డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకోవాలి. మీరు ఏ పని చేసేటప్పుడైనా అజాగ్రత్తగా ఉండకుండా శ్రద్ధ వహించాలి. మీరు ఒక ప్రణాళికతో ఉంటే ఆ అనుకోని ఇబ్బందులను సులభంగా అధిగమించవచ్చు. మిమ్మల్ని నిరాశపరిచే చిన్న సంఘటనలు జరుగుతున్న వాటికి ప్రాధాన్యత ఇవ్వకండి. ఓపికగా, నిదానంగా వ్యవహరిస్తూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. రేపటి రోజు మీరు చట్టపరమైన చిక్కుల్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పాత వివాదాలు లేదా ఆస్తి తగాదాలు తిరిగి తెరపైకి రావచ్చు. మీరు ఆర్థిక లావాదేవీలతో చట్టపరమైన పత్రాలను సరిగ్గా చూసుకోవాలి. మీరు నియమాలను, ట్రాఫిక్ రూల్స్ నుండి ఖచ్చితంగా పాటించడము రేపటి రోజున చాలా అత్యవసరం. అనుమానాస్పద వ్యక్తులకు దూరంగా ఉండండి. వారి వల్ల మీరు సమస్యలు చిక్కుకోవచ్చు. ఏదైనా సమస్య వస్తే కోపంతో స్పందించకుండా న్యాయ నిపుణులు సంప్రదించడం మంచిది. మీరు నిజాయితీగా రోల్స్కు కనబడి ఉంటే పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు. వివాహితులకు రేపటిన అత్తమామలతో లేదా జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడబోతున్నాయి. అభిప్రాయ తేడాలు లేదా పాత విషయాల గురించి చర్చల వల్ల సమస్యలు ఏర్పడవచ్చు. మీరు వారి పట్ల మరింత సహనంతో, మర్యాదగా వ్యవహరించడం చాలా అవసరము. మీరు మీ కోపాన్ని నియంత్రించుకొని వారి మాటను గౌరవంగా వినాలి. కుటుంబంలో శాంతియుత వాతావరణం నిర్మించడానికి మీరు ఆర్థిక ప్రయత్నం ఖచ్చితంగా చేయాలండి. చిన్నపాటి మాటలు పెద్ద గొడవలుగా మారకుండా మీరు వెంటనే వాటిని పరిష్కరించుకోండి. మీరు ప్రేమగా మాట్లాడితే బంధాలు మరింత మెరుగుపడతాయి. రేపటి రోజున మీ జీవితంలో ఒక ముఖ్యమైన స్త్రీ, సహోద్యోగి లేదా బంధువు కావచ్చు. ఆ స్త్రీ ద్వారా మీకు అనుకున్న విధంగా ఒక ముఖ్యమైన సహాయం లేదా మార్గదర్శకత్వము లభించవచ్చండి. అలాగే ఆ స్త్రీ కారణంగా కొన్ని అడ్డంకులు లేదా అపార్థాలు ఏర్పడవచ్చు. మీరు మహిళా సహోద్యోగులు లేదా పై అధికారులతో సమర్థంగా వ్యవహరించాలి. మీ జీవిత భాగస్వామి రేపటి రోజు మీకు ఒక బలమైన భావోద్వేగ మద్దతుగా నిలుస్తారు. మీరు మీ చుట్టూ ఉన్న మహిళల పట్ల గౌరవం పెంచుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. వారికి సహాయం అందించడము లేదా వారి నుండి సలహా తీసుకోవడము రేపటి రోజున ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటి రోజు మీరు మానసికంగా కుంగదీసే లేదా ఆందోళన కలిగించే ఒక వార్త వినవచ్చు. ఈ వార్త మీ దూరపు బంధువులు లేదా పాత పరిచయస్తులకు సంబంధించినదే ఉండవచ్చు. వార్త విన్న తర్వాత అతిగా స్పందించకుండా మీ మనసును నియంత్రించుకోవాలి. వార్త యొక్క వాస్తవికతను తెలుసుకోకుండా భయపడడం మానుకోండి. ఈ వార్త మీ వ్యక్తిగత జీవితంపై పెద్ద ప్రభావం అయితే చూపకపోవచ్చు. మీరు ధైర్యంగా ఉంటూ మీ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాల్సి రావచ్చు. మీరు ఆశావాద దృక్పథాన్ని కోల్పోకుండా మీ దైనందిన పనులపై దృష్టి పెట్టండి. రేపటి రోజున పెద్ద ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉందండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలు, వేడి వస్తువులు లేదా ప్రమాదకర యాత్రలకు దూరంగా ఉండాలి. ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్ళడము లేదా సాహసాలు చేయటము పూర్తిగా రేపటి రోజు మానుకోవాలి. మీరు ప్రతి పని నెమ్మదిగా ఆలోచన చేయటము వల్ల ప్రమాదాలు అయితే నివారించవచ్చు. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు శారీరక గాయాలు కూడా కాకుండా చూసుకోవడం మీ బాధ్యత. రోడ్డు భద్రత నియమాలను ఖచ్చితంగా పాటించండి. రేపటి రోజు చాలా అత్యవసరం కూడా. మీరు దేవుడిపై విశ్వాసం ఉంచి జాగ్రత్తగా ఉంటే అపాయం నుండి సురక్షితంగా రేపటి రోజు మీరైతే ఖచ్చితంగా బయటపడతారండి. మరి తెలుసుదాకండి ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.